హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రియాక్టోనిక్. సో నేను చాలా సర్ప్రైజ్, చాలా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట నాకు సడన్లీ. సో ఈ వీడియో తీయడానికి కారణం, మేము ట్రిప్కి వెళ్తున్నాం చిక్మంగళూరు. అది ప్రొనౌన్సియేషన్ రైట్ ఓ రాంగ్ నాకు తెలియదు, చాలామంది అలాగే ప్రొనౌన్స్ చేస్తారు చిక్మంగళూరు అని. సో చిక్మంగళూరుకి మేము 1 వీక్ బ్యాక్కే ప్లాన్ వేసామన్నమాట. ఎలా అయినా వెళ్ళి రావాలా, జీవితంలో హ్యాపీనెస్ అనేది రాదు, మనం దాన్ని తెచ్చుకోవాలని. దఖల్నా పడతా ఉస్కో, వాడు అందరు చలో అని చెప్పి నన్ను దోసేస్తున్నాడు గాయస్. సో జీవితంలో ఆనందం అనేవి రావు, మనం తెచ్చుకోవాలి, దాన్ని క్రియేట్ చేసుకోవాలి అనుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. సో అలా స్టార్ట్ అయిందనమాట. 1 వీక్ బ్యాక్ మేము ప్లాన్ వేసాం, మొత్తం ఎలా అనేది డిసైడ్ అయిపోయాం. నేను మా కజిన్ బ్రదర్ ఎప్పుడు వెళ్ళాం మేము ఇద్దరమే వెళ్తాం. సో మా లాస్ట్ ట్రిప్ వచ్చి ఢిల్లీ, ఇట్స్ అన్ అమేజింగ్ అనమాట. దాని గురించి కూడా ఒకరోజు బ్లాగులు పెట్టడం జరుగుతుంది త్వరలో. సో కమింగ్ టు దిస్ చిక్మంగళూరు ట్రిప్, కడప నుండి తిరుపతికి రావడం జరిగింది. ఇట్స్ ఏ డీసెంట్ జర్నీ, 65 రూపీస్ ఓన్లీ, సెకండ్ క్లాస్ టికెట్. నేను బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్స్ మాత్రమే చేస్తాను, ఎందుకంటే చాలా వ్యక్తులు అంత అమీర్ అయ్యి ఉండరు కదా, అమీర్ అంటే రిచ్ పర్సన్స్ అయ్యి ఉండరు కాబట్టి ఇట్స్ అ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్. చాలా అంటే చాలా తక్కువకి, ఓన్లీ ఫుడ్ మీదే మేము ఎక్కువ అమౌంట్ పెట్టడం జరుగుతుంది. సో కమింగ్ టు దిస్ 65 రూపీస్కి నేను తిరుపతికి రావడం జరిగింది. తిరుపతి నుంచి చిక్మంగళూరు ట్రైన్, ఇప్పుడు నేను ఉండే ట్రైన్ పేరు కూడా చిక్మంగళూరు ట్రైన్, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మా బ్రదర్ ఎక్కడన్నా అడిగితే మీరు, అతను బెంగళూరులో జాబ్ చేస్తాడు కాబట్టి బెంగళూరు నుండి ఎక్కుతాడు అనమాట మాతో పాటు. సో ఈ కమింగ్ టు దిస్ ట్రైన్ ఎస్పెషలీ మైండ్ పోయిందన్నమాట. వర్షం చంపిపార దొక్కుతుంది గాయస్. ఒక నిమిషం, చంపిపార దొక్కుతుందంటే నిజంగానే చంపేసింది, కెమెరా మీద అంతా వాటర్ వచ్చేసింది. సో ఈ ట్రైన్ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా ఒక పెద్ద ఆర్ట్ అని చెప్పుకోవచ్చు, ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. బ్రాండ్ న్యూ అంటే స్టిక్కర్లు కూడా తీయలేదన్నమాట, అంత బాగుంది ఈ యొక్క ట్రైను. సో కమింగ్ టు దిస్ ట్రైన్ మీకు జస్ట్ ఒక సింపుల్ ఝలక్ అనేది చూపిస్తాను. సో మీరు ఇక్కడ నన్ను చూస్తున్నారు కదా, ఏ ట్రైన్ అయినా ఎలా ఉంది అనేది తెలియాలంటే దాని షింక్ దగ్గర, ట్రైన్లో షింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నా మొహం నాకు కనిపిస్తుంది, మీరు చూసినట్టయితే నా ఫేసే నాకు కనిపిస్తుంది. ఈ వాటర్ ఫ్లో అనేది కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు బాగాలేనప్పుడు మాత్రం వేసుకోవడం కాదు, బాగున్నప్పుడు మనం చూపించి మన ఇండియా ఒక గొప్పతనాన్ని కూడా చెప్పాలా, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్రిషియేట్ చేయాలి. ఆల్మోస్ట్ బాగానే ఉండవు, బట్ ఈ ట్రైన్ నాకేం లక్ అని చెప్పుకోవచ్చు, మహా సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ మైండ్ బ్లోయింగ్ జర్నీ. ఎందుకంటే మై మామ్ నేను ఇలా వెళ్తున్నానని చెప్పగానే నా కోసం మటన్ బిర్యానీ తయారు చేసి హాట్ బాక్స్లో పెట్టడం జరిగింది. ఫుల్ ఆకలి దంచేస్తుంది, కానీ మా తమ్ముడు కోసం వెయిటింగ్. అలా తినేయకూడదు ఒంటరిగా, తప్పది. అతను రాత్రి 2 o'clock అలా జాయిన్ అవుతాడు, అప్పుడే నేను హాట్ బాక్స్ ఓపెన్ చేస్తాను, అప్పుడే కన్జ్యూమ్ చేస్తాను ఫుడ్ని. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చూడొచ్చు మీరు, ఎంత బాగుందంటే ఏదో 5 స్టార్ హోటల్లో ఉన్న ఫీల్ ఉంది నాకైతే. 5 స్టార్ అంటే ఎందుకంటే ఒక నార్మల్ ట్రైన్ ఇంత రేంజ్ అంటే సీట్లు కూడా ప్రాపర్, దుప్పటి దిండు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, బ్లాంకెట్ కూడా అవసరం లేదు, అంత బాగున్నాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ. జై హింద్. సో ఇప్పటి వరకు ఇక్కడికి ఆపేస్తున్నాను. ఓకే, చిక్మంగళూరు ఇట్స్ గోయింగ్ టు బి 3 days ట్రిప్. Day 1, Day 2, Day 3, మేబీ Day 3 అంతా ట్రావెల్ చేయకపోవచ్చు. ఆల్మోస్ట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్. నా వీడియో ఎవరైనా చూస్తే ఖచ్చితంగా అన్న చెప్పాడు రా, చేసి చూపించాడు అనేది మీకు ఉండాలి మైండ్లో. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. జై హింద్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రియాక్టోనిక్ అగైన్. సో నిన్న రాత్రి యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పుకున్నట్టే చిక్మంగళూరుకి బయలుదేరాం అన్నమాట తిరుపతి నుండి. సో నౌ ఇట్స్ టైమ్ 7:30. సో ఇక్కడ ఏదో కొంచెం డిలే అయినట్టుంది, 1 hour ట్రైన్. కొత్త ట్రైన్ అయినా కూడా సంథింగ్ హ్యాపెన్, డిలే చేశారు. ఇదేదో ఆర్సిక్రే జంక్షన్ అంట. మీ ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆర్సిక్రే జంక్షన్ మాకు తెలుసు, అక్కడ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా బెస్ట్ ప్లేసెస్ అది ఇది అని. లేకుంటే డైరెక్ట్ ఇంకా మనం చిక్మంగళూరులో కలుసుకుందాం 11:30 అరౌండ్. సో
సో ఇట్స్ వెరీ మార్నింగ్ అనమాట, 7 o'clock అలా అవుతుంది. చాలా బాగుంది ప్రయాణం, ఎందుకంటే కొత్త ట్రైన్ మీరు చూడొచ్చు, బ్రాండ్ న్యూ ట్రైన్ అనమాట. నా జీవితంలో ఎప్పుడు ఎక్కలేదని చెప్పొచ్చు. ఫస్ట్ టైం ఒక కొత్త ట్రైన్, ఫస్ట్ ట్రిప్ అంటే నా ట్రిప్ అని కాదు, ఈ ట్రైన్ ఫస్ట్ ట్రిప్ అనమాట, చిక్మంగళూరుకి వెళ్ళేది. సో చాలా బాగుంది, ఆ ఫీలే వేరే ఉంది. నాకేదో ఒక 3 star హోటల్లో ఉన్నట్టుంది. అంత క్లీన్లీనెస్, అంత ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిన్నటి నుంచి నేను మంచి నిద్ర పట్టిందనమాట. మనకి క్లీన్ ఉన్న చోట ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది. సో మీరందరూ బ్రేక్ఫాస్ట్లు చేశారు, టీలు తాగారని అనుకుంటున్నాను. నేను ఇప్పుడే ఒక చాయ్ తెచ్చుకున్నాను. మనకి టీ లేనిదే మార్నింగ్ చాలా కష్టం అనమాట. టీ తాగితే ఎంత పెయిన్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఏదున్నా వెళ్ళిపోతుంది అనమాట. అంత పవర్ ఉంటుంది ఒక చాయ్లో. అలా అని నేను కొత్తగా ఎవరైనా చాయ్ తాగాలనుకునే వాళ్ళకైతే మాత్రం చెప్పను చాయ్ తాగండి, ఎందుకంటే ఒక అడిక్షన్. వన్స్ మీకు స్టార్ట్ అయిపోతే దానికోసం ఎంత దూరమైన వెళ్తారు, ఎన్ని సముద్రాలైనా దాటేస్తారనమాట మీరు. సో కమింగ్ టు అవర్ ట్రిప్, ఇట్స్ గోయింగ్ రియలీ గుడ్. ఐ థింక్ అరౌండ్ 1 hour డిలే కాబట్టి 11:30కి మేము చిక్మంగళూరు వెళ్ళిపోతాం. హలో గాయస్, సో వీడియో కంటిన్యూషన్ మాట. మార్నింగ్ అయిపోయింది అన్న, బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అన్నావు, లో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అన్నావు, అంతా బాగానే ఉంది. అసలు నువ్వు ఏం తింటావు? తినకుండా అయితే ఉండవు కదా, ఏదో ఒకటి గిడ్డు ఏదో తినాలి కదా. తినాలంటే డబ్బులు పెట్టాలి. సో బ్రేక్ఫాస్ట్, డే 1 బ్రేక్ఫాస్ట్. ఎప్పుడైనా మీరు ట్రిప్కి బయలుదేరేటప్పుడు ఎవరింట్లో అయినా మమ్మీ బయటికి వెళ్ళో ఏదో ఒకటి తెచ్చుంటుంది, ఫ్రూట్స్. మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా ఇట్లా పట్టుకొచ్చేయాలి. ఇట్లా పట్టుకొని వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మీ బ్రేక్ఫాస్ట్ అంటే దాదాపు 200-300 రూపాయలు మిగిలిపోతాయి అన్నమాట మీకు. ఎందుకంటే 200-300 అంటున్నా ఏందన్నా, 2 దోశలు తినా అంటే దోశ మా చిన్నాయన పెట్టాడు. ఇది మన ఊరు కాదు. వాడు 2 ఇడ్లీ 1 వడ అంటాడు, 100 రూపాయలు అంటాడు, 80 రూపాయలు అంటాడు. సో బెస్ట్ ఈజ్ ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు మీ అమ్మగారు ఏమైనా ఇంట్లో తెచ్చింటే ఈ పండేంట్రా ఇంత ఎర్రగా మెరిసిపోతుంది అనుకుంటారేమో. దిస్ ఈజ్ దానిమ్మ గైస్. మా ఓడు చెప్పాను, కత్తి పట్టుకరారా, మామిడికాయ తిందాం, ప్లేట్ పట్టుకరారా, బిర్యానీ తిందాం అన్నా. మా ఓడు ఏం చేస్తున్నాడో మీరే చూడండి. దిస్ ఈజ్ హౌ హీ ఈజ్ ఈటింగ్. ఎట్లా వస్తున్నావు నాయన? చేత్తో. ఇది ఒక అద్భుతం, మహా అద్భుతమైన బిషిట్ ఫర్ ప్లేట్. ఇంటర్నేషనల్ బాబు. సో అలా ఉంటుంది అనమాట. డే 1 బ్రేక్ఫాస్ట్ మీకు అర్థమైపోయింది. ఏది ఇంట్లో ఉంటే అది తెచ్చుకొని తినేయడమే. లేదన్నా నేను మసాలా దోశ తింటా, ఉప్మా తింటా, పొంగల్ తింటానంటే ఇంటికాడ కూర్చొని తినేసి మొత్తం అయిపోయిన తర్వాత డబ్బులు పెట్టుకొని వచ్చాను మరుసటి రోజు. So this is our breakfast. See you later with some interesting news and entertaining video. Bye bye. జీవితంలో ఇట్లాంటి స్టేషన్ ఎప్పుడైనా చూసారు? సో అంటిల్ అన్లెస్ యూ ట్రావెల్ యూ డోంట్ నో ఎనీథింగ్. సో ये बोला सर? हाँ बादाम, हाँ वो अलग है, वो बादाम है. ये बादाम है? ये बादाम. So this is badam seeds guys. So very good, worth it. చూడొచ్చు మీరు, ఒక అద్భుతమైన స్టేషన్లో ఆపారు. ఇది బై లక్క ఏమో తెలియదు కానీ స్టేషన్లో స్టాప్ లేదు మాకు.
బట్ స్టిల్ ఈ స్టేషన్లో మనకి ఆపడం జరిగింది. చాలా బాగుందన్నమాట, సూపర్బ్ ఉంది. ఆ చెట్టు కానివ్వండి, ఈ స్టేషన్ కానివ్వండి. మేము ఎంటర్ అయిపోయాం, చూడొచ్చు మీరు ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఈస్ట్ కర్ణాటక. వావ్, రియల్లీ అమేజింగ్. ఇక్కడ ఇందాకే ఒక వ్యక్తి చెప్తున్నారు చిక్మంగళూరు బాగుంటుందని అడిగాను. ఈ సెట్ అని చెప్పారు, ఇండియా స్విట్జర్లాండ్ అని. ఆహా అక్రమ్, నైస్, మైండ్ బ్లోయింగ్ అనమాట. వర్త్ ఎవ్రీ రూపీ. డబ్బులు ఆలోచించుకుంటూ కూర్చుంటే జిందగీలో ఎప్పుడు ఇవన్నీ మీకు దొరకవు అనమాట. क्या बोले आप, घर का देते क्या कहते हैं, नहीं तो क्या हो. సో చూడొచ్చు, అసలు ఏమన్నా ఉందా. అప్పప్పప్పప్పప్ప, ఏముందిరా నాయన. పెట్టు కోట్లు పెట్టినా రాదు, కోట్లు సంపాదించినా రావు మన కళ్ళతో మనం చూడకపోతే. మీరు చూడొచ్చు, ట్రైన్ దిగేశాను అనమాట. ట్రైన్ ఇక్కడెక్కడ ఆపేశాడు చూస్తే. బట్ ప్లేస్ మాత్రం అరుపులు, మైండ్ బ్లోయింగ్ స్టఫ్. ఎవరు అది? ఏమైంది? మీ అందరికీ ఒక సర్ప్రైజ్. వచ్చేసాం, రావాల్సిన చోటుకి వచ్చేసాం. ఇట్స్ అన్బాక్సింగ్ టైం. యూ కెన్ సీ మేము చిక్మంగళూరు వచ్చేసాం. ఇక్కడి నుండి మా అసలైన ప్రయాణం మొదలవుతుంది. అందాలు, అద్భుతాలని మరెన్నో చూడాలనుకుంటున్నారా? అయితే డోంట్ మిస్ అవుట్. ఫుల్ వీడియోని ఖచ్చితంగా చూడండి.